నమస్తే, వెల్కమ్ టు టీవీ2 తెలుగు న్యూస్. చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని తల్లి పురిటి నొప్పులు మర్చిపోయి ఆ బిడ్డలో చూసుకుంటుంది. ఆ బిడ్డ అందంగా కనిపిస్తే ఆనందిస్తుంది. ఆ బిడ్డకు ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ వివిధ ప్రకృతులు, ఆకృతులు, వివిధ రకాలైన స్టైల్స్లో తీసుకుంటే ఆ తల్లి తండ్రి పడ్డ కష్టాలన్నీ ఆ బిడ్డలో చూసుకుని ఆనందిస్తారు. అటువంటి బిడ్డకి ప్రకృతి పరంగా ఈరోజు ఒక స్టూడియోని ఏర్పాటు చేసి ఆ స్టూడియోలో ప్రపంచంలో ఉన్నటువంటి వింతల కానించి, ప్రకృతిలో ఉన్నటువంటి బొమ్మల కానించి అన్నిటినీ కూడా మన బిడ్డలకి పక్కన పెట్టి ఈరోజు మన బిడ్డల్ని మనల్ని ఆనందింపచేయటానికి ఓంకార్ పడ్డ తపన ఆ స్టూడియోలో నాకు కనిపించింది. అందుకే వారిని గట్టిగా నేను అభినందిస్తాను. అంటే ఒక భక్తి మనిషి ఒక ఇన్నోవేటివ్ ఆలోచన రావాలి. ఈ సమాజానికి కొంత నేర్పాలి. మనం కొత్త కొత్త ఆలోచనలు ప్రేరణకు వచ్చినప్పుడు దీన్ని సమాజానికి అందించగలగాలి. అది ఈరోజే దాన్నే టెక్నాలజీ అంటున్నాం. ఒకప్పుడు మనకి కంప్యూటర్ ఒక టెక్నాలజీ, ఈరోజు అది నిత్యావసర వస్తువు. ఈరోజు ఈ స్టూడియో కావాలకి ఈరోజు ఒక వింత, కొంతకాలానికి ఇది అవసరం. అటువంటి అవసరాన్ని కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి గర్భవతి అయినటువంటి బిడ్డలందరూ కూడా మీ బిడ్డల జన్మకి మీరు కారకులైతే వారిని అందంగా చూపించి మీ మానసిక ప్రశాంతతకి మా ఓంకారు మాదిరి చూస్తున్నటువంటి చొరవని వారిని అభినందిస్తూ దీన్ని వాడుకోవాలని కావలి ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ